N9 న్యూస్కి స్వాగతం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ 2-3లలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 3 రోజులుగాను 3 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి 24,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా సింగరేణి సంస్థకు 3 కోట్ల మేర ఆస్తి నష్టం కలిగినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వాగులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాలలో రోడ్లపై ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఎప్పుడు ఇవే అవ్వకూడదు కానీ తిరుపతి అన్ని ఇవే ఇక అది ఎప్పుడో దమాలు తీయొచ్చు నాకు తెలిసి ఎప్పటికీ ఇవే ఉంటాను ఎప్పుడు వార్తలు ఏమైందని అనుకుంటా అయితే వచ్చినా పాలు ఓసి ఆగిపోయింది. పాలు వాళ్ళు నడతారు ఇక పొగుపోతే రోజు సరిపోతాయి కదా. రాజ్యసభ ఎంపీగా కమల్ హాసన్ ప్రమాణ స్వీకారం చేశారు. తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు కమల్ హాసన్. డిఎంకే పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు కమల్ హాసన్. மாநிலங்கள் அவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்டிருக்கும் கமல் ஹாசன் எனும் நான் சட்டத்தினால் நிறுவப்பெற்றதான இந்திய அரசியல் சட்டத்தின் மீது உண்மையான பற்றார்வமும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்தியாவின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் உறுதியாக பற்றி நிற்பேன் என்றும் நான் இப்போது ஏற்கவிருக்கும் கடமையினை நேர்மையாக நிறைவேற்றுவேன் என்றும் விழுமிய முறைமையுடன் உறுதி கூறுகிறேன். வணக்கம். బటర్ఫ్లై కంపెనీ పేరిట నకిలీ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్న కిరణ్ బల్సింగ్ వ్యక్తులను అరెస్ట్ చేశారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. బేగం బజార్ ఫీల్ఖానా కాంప్లెక్స్ ఆర్జే ఎంపిక్స్ పేరిట షాప్ నిర్వహిస్తున్న కిరణ్ బల్సింగ్లు ఇంటర్నేషనల్ కార్పొరేట్ విజిలెన్స్ ఏజెన్సీ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది నకిలీ భాగవతం. మహారాజ్గంజ్లోని షాప్ గోదాంలో రైడ్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ మాదిరిగానే ఉన్న నకిలీ ప్రోడక్ట్స్ను గుర్తించారు. మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కేటుగాళ్లు. क्या दिए?
ఈరోజు మేము అబ్దుల్గంజ్ పిఎస్ లిమిటెడ్ మహారాజ్గంజ్ ఏరియాలో బటర్ఫ్లై కంపెనీకి సంబంధించినటువంటి ఎల్పిజి మరియు వెట్ గ్రైండర్లను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము వారు ఇద్దరం కలిసి వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ ఆర్జే ఇంపెక్స్ అనే షాప్ వాళ్ళ యొక్క గోడంలో మేము వచ్చేసి వాటిని రైడ్ చేయడం జరిగింది. దీంట్లో మాకు ఈ బటర్ఫ్లై కంపెనీకి సంబంధించినటువంటి ఎల్పిజి స్టవ్లు ప్లస్ వెట్ గ్రైండర్లు ఇవన్నీ కూడా డూప్లికేట్ అమ్ముతూ వాళ్ళు అధిక లాభాల కోసం ఇలాంటి పనులు చేస్తున్నారనేసి తెలుసుకొని ఈ వాళ్ళు మేము ఎస్ఓటీ వాళ్ళు ఈస్టర్న్ ఎస్ఓటీ వాళ్ళు అందరం కలిసి ఈ రైడ్ చేశాము. మేము కస్టమర్లకు చెప్పేది ఒకటి, మీరు తక్కువ ధరలకు వస్తున్నాయి అనేసి మీరు వీటిని కొన్నారంటే ఇవి ఎక్కువ రోజులు పనిచేయవు. ఇప్పుడు స్టవ్లు ఉన్నాయి, ఈ స్టవ్ల వల్ల ఏంటంటే గ్యాస్ లీకేజ్ అవుతున్నాయి. ఈ మధ్యలో కొన్ని సిచ్యువేషన్లు కూడా జరిగాయి మనకి, ఇలాంటి గ్యాస్ లీకేజ్ జరగడం, నాసి రకమైనవి వాడడం వల్ల ఇలా. అంటే మీరు ఏదున్నా కూడా ఒక ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, బ్రాండెడ్ కానివ్వండి, కొద్ది ధర ఎక్కువైనా కూడా వాళ్ళు అంటే తక్కువ ధర చెప్పడంతో మనం వాడే వీళ్ళు తక్కువ ధర ఇస్తున్నాం అని చెప్పేసి వీళ్ళని కొనడం వల్ల ఇలాంటి అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. సో వాటిని మీరు దృష్టిలో ఉంచుకొని ఏదున్నా కూడా కొద్దిగా ధర కొద్దిగా ఎక్కువైనా కూడా బ్రాండెడ్లోనే ధర వాళ్ళు వీళ్ళు చెప్పిన వేరే వేరే షాప్లతో వేరియేషన్ ఏదున్నా కూడా ధరని మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఏది క్వాలిటీ ఉంది, బ్రాండెడ్గా ఏది ఉంది అనేది చూసి కొనండి. ఇప్పుడు ఈ ఖమ్మం జిల్లా తల్లాడ సొసైటీలో యూరియా కష్టాలు ఇంకా తీరలేదు. తాజాగా రైతులు యూరియా లారీని అడ్డుకొని ధర్నా చేపట్టారు. తమ సొసైటీకి కేటాయించిన యూరియా బస్తాలను మరో సొసైటీకి మళ్లించడంపై రైతులు మండిపడ్డారు. తల్లాడ సొసైటీలోని రైతులకు సకాలంలో యూరియా అందించాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు యూరియా కొరత పెరుగుతుండటంతో రైతులు ఆందోళన పడుతున్నారు. రైతాంగానికి తక్షణమే రైతాంగానికి తక్షణమే రైతాంగానికి తక్షణమే రైతాంగానికి తక్షణమే రైతాంగానికి తక్షణమే రైతాంగానికి తక్షణమే. ఓకే చెప్పు. ఓకే మాట్లాడు. ఈరోజు తల్లాడ సొసైటీకి యూరియా లారీ వచ్చిందనేటటువంటి అంశాన్ని తెలుసుకొని తల్లాడ సొసైటీలో ఉన్నటువంటి 10 గ్రామాల రైతులు సొసైటీ కేంద్రానికి పొద్దున్నే 7 గంటలకల్లా చేరుకున్నారు. తీరా ఇక్కడికి చూస్తే 200 కట్టలు మాత్రమే మా సొసైటీకి వచ్చాయి, ఇంకొక 200 300 బయటికి పంపిస్తున్నాము అని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. ఆ బయటికి పంపించే యూరియా నల్ల బజారుకు పంపిస్తున్నారా, ఇంకొక సాటికి పంపిస్తున్నారా అనేది ఇదమద్దంగా ఉంది. ఇక్కడ కేవలం 200 యూరియా కట్టలు దింపుకుంటే రైతులు 400 మంది రైతులు యూరియా కట్టల కోసం వచ్చారు. గత వారం నుంచి ఇక్కడ ఈ సొసైటీలో యూరియా తెప్పించడం లేదు. వేరే సొసైటీలో చిన్న చిన్న సొసైటీలో లారీలకు లారీలు యూరియా తెప్పించి రైతులకు అందిస్తున్నారు. ఇక్కడ వేల ఎకరాల రైతాంగం ఇప్పుడు పైర్లు వేసి ఈ మందు కట్టల కోసం ఎదురు చూస్తున్నారు. యూరియా లేనిదే అక్కడ పైరు ఎదుగుదల లోపిస్తుంది. ఇప్పుడు అత్యవసర పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే ఈ సొసైటీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా రైతులకు సరిపోయిన యూరియా ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము ఆ పార్టీ తరఫున రైతులందరూ కూడా సంఘీభావంగా రైతులకు యూరియా కట్టలు వచ్చేంత వరకు పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. మహబూబాబాద్ ప్రకృతి ఒడిలో పరవలు తొక్కుతున్న భీముని జలపాతం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానాగారం గ్రామ పంచాయతీ కొంబలమంచ గ్రామ అటవీ ప్రాంతాలలో భీముని పాదంపై నుండి జలపాతాలు నీరు కక్కుతూ హోయలొలుకుతున్నాయి.
సీతానగరం గ్రామ పంచాయతీ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కమనీయ అందాలను చూడడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నుండి కాకుండా ఖమ్మం జిల్లాలోని సుదీర్ఘ ప్రాంతాల నుండి అనేక మంది సందర్శకులు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ అందాలను చూసి ఆస్వాదిస్తున్నారు. గూడూరు అటవీ శాఖ పరిధిలో ఉన్న ఈ భీముని జలపాతాల అందాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు జాలువారే జలపాతాల కింద స్నానాలు చేస్తూ ఎంత పెద్దవారైనా చిన్నపిల్లల కేరింతలు కొడుతూ ఆ నీటిలో జలకాలాడుతుంటారు. సుమారు 20 అడుగుల ఎత్తు నుండి పోస్తున్న ఈ జలపాతాన్ని చూస్తే ప్రతి ఒక్కరి మనసు మైమరిపోవాల్సిందే. భీముని పాదం జలపాతం ప్రత్యేకత, పూర్వం ఈ పరిసర ప్రాంతాలను పరిపాలించే ఒక యాదవరాజుకు 2 భార్యలు ఉండేవారు. 2 భార్యలలో మొదటి భార్య బిడ్డను చిన్న భార్య చంపాలని నిర్ణయించుకొని ఇక్కడే ఉన్న అడవిలో ఒక కట్టెల మేడాన్ని నిర్మించి ఆ కట్టెల మేడలో తల్లి బిడ్డను ఉంచి ఆ చిన్న భార్య ఆ కట్టెల మేడకు నిప్పు అంటించడంతో ఆ మంటల్లో పడి అరుస్తున్న తల్లి బిడ్డల అరుపులు విన్న ఇదే అటవిలో వనవాసం చేస్తున్న పాండవులలో ఒకడైన భీముడు ఆ ప్రాంతానికి చేరుకొని ఆ సమయంలో అక్కడ ప్రవహిస్తున్న నీటిలో ఒక అడుగు వేసి ఆ నీటితో ఆ మంటల్లో ఉన్న తల్లి బిడ్డను రక్షించడంతో ఆనాడు వేసిన భీముని పాదమే ఈరోజు భీముని జలపాతంగా మారిపోయింది. భారత్ పాక్ను ఆనుకొని ఉన్న అరేబియా సముద్రంలో డిసెంబర్ 4న నేవీ డే 2025 సెలబ్రేషన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. కేరళలోని తిరువనంతపురం సముద్ర జిల్లాలో విన్యాసాలు చేపట్టనుంది. ఓపీ సింధూర్ భాగంగా ఇండియన్ నేవీ పాక్ చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. భారత సముద్ర జిల్లాలోనే ఉండి శత్రు దేశంపై మిస్సైళ్లతో విరుచుకుపడింది. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల పరిధి గ్రేహౌండ్స్లో చిరుత సంచారం కలకలం రేగుతుంది. గత వారం రోజుల నుంచి హడలేస్తుంది చిరుత. గ్రేహౌండ్స్ సిబ్బందికి చిరుత కనిపించడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు అధికారులు. చిలుకూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో 4 బోన్లు ఏర్పాటు చేశారు. నిన్న ఉదయం 7 గంటలకు రోడ్డు దాటుతున్న చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గ్రే హౌండ్స్లోని ఓ కొండపై ఎక్కిన చిరుత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియో వచ్చింది ఆల్రెడీ నాలుగు దోస్తాను అవ ఆడని ఏంటి అవ ఆడి ఇలా మన రెండు అలా పాస్ జూ
కాలేజ్ ఉందా అక్కడ వీడియో వచ్చింది ఆల్రెడీ వీడియోలకు నాలుగు దోస్తాను అవి ఆడని ఏంటి అవి ఆడి వస్తుంది పెయిన్ నేను చేసిలు కావచ్చు సార్ అనుకున్నా సార్ నాకు గుర్తుంది బట్ మీరు చేసిలు కావచ్చు అనుకున్నా దక్షిణ కాశీగా పేరుగాంచి హరిహర క్షేత్రంగా పిలువబడుతూ నవ నారసింహస్వామి క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం రోజు శ్రావణ మాసోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో పుణ్యాహ వాచనము, కలశ గణపతి పూజలు, సంకల్ప పూజలు అనంతరం ముగ్గురు స్వాముల ఆలయాలలోని మూలమూర్తులకు పంచామృతాలతో వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. అలంకరణ, అష్టోత్తర శతనామ అర్చనలు, ధూపదీప నైవేద్య, ప్రత్యేక నైవేద్యాలు, సప్తహారతులు, మంత్రపుష్పం, తీర్థప్రసాదాల వితరణ గావించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అన్న పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిత్యం సాయంత్రం భజన, సంకీర్తన, సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభమైన ప్రత్యేక పూజలు నెల రోజుల పాటు నిర్వహించబడను. శ్రావణ మాసం శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రావణ మాసోత్సవాల ప్రారంభ పూజల్లో పాల్గొన్నారు. महादेवाय धीमहि रुद्र प्रचोदयात् अच्छायनाय विद्महे कन्याकुमारी ऐसा नहीं कर रहा, जैसा नहीं करना। రావాలి దండం పెట్టి రావాలి, రండి రావాలి. రండి సార్, రండి రావాలి. టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ద్వార దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించేటువంటి ఒక సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చినాం. అది దాదాపు 2 సంవత్సరాలు అత్యద్భుతంగా మొత్తం దేశంలో ఉన్న హిందువులంతా కూడా ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మఠాధిపతులు దాదాపు 23 మంది వాళ్ళ ఆశీర్వాదంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అందరూ హర్షించటమే కాకుండా మాకందరికీ కూడా ఈ దర్శనం కల్పించినారు అని వేణోళ్ల పొగిడిన సంగతి అందరికీ తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ క్యూ లైన్లలో ఎస్ఎస్డి పాసుల్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా 8/1/2025 తారీఖున తిరుపతిలో ఉన్న రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఉన్న పార్కులో ఉన్న గేటును తెరవటం మూలంగా
అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో జరిగిన మ్యాన్మేడ్ తొక్కిసలాటలో 6 మంది భక్తులు తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది. 50 మంది పైగా భక్తులు తీవ్రంగా గాయపడడం జరిగింది. దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి ఆగ్రహావేశాలను చవిచూసినటువంటి ప్రభుత్వం కంటి తుడుపు చర్య కోసమని ఒక జ్యుడిషియల్ కమిషన్ను వేసింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ను వేయటానికి పూర్వం 9వ తారీఖున జనవరి నెల చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రామాయణాయుడు పార్కు ఈ రెండింటినీ సందర్శించి అక్కడున్నటువంటి కలెక్టర్ గారి మీద, ఎస్పీ గారి మీద, సిబిఎస్ఓ గారి మీద, ఈఓ గారి మీద పెద్ద ఎత్తున రంకెలు వేసే అంతగా వాళ్ల మీద కోపగించుకోవటం జరిగింది. ఆ మాత్రం మీకు బాధ్యత లేదా, ఆ మాత్రం మీరు పట్టించుకోరా, అది ఇదని అంటే చంద్రబాబు గారు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక భ్రమను కల్పించినారు ఆ 7-8 నిమిషాల పాటు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చంద్రబాబు అమరావతిని సింగపూర్లా చేస్తానంటూ సంవత్సరాలుగా డాంబికాలు పలుకుతున్నారని, అమరావతి పేరు చెప్పి పదే పదే సింగపూర్ వెళుతూ ప్రజలకు అరచేతులు వైకుంఠం చూపుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. కేశ్ గారు అట్లాగే అమరావతి అట్లాగే పురపాలక శాఖలో ఎప్పుడు భూముల గురించే మాట్లాడే నారాయణ గారు, అట్లాగే పాపం బాగుండదు కాబట్టి టీజీ భరత్ గారు, వీళ్ళందరూ కలిసి సింగపూర్కి పోతున్నారు. ఇదేం కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారిగిన అధికారం లేకుంటే సింగపూర్కి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే అక్కడ హైదరాబాద్, విజయవాడకు ఒక రెగ్యులర్గా ఒక సీజన్ టికెట్లు కొనుక్కొని సింగపూర్కి పోవడానికి అక్కడ ఫ్లైట్లు పెట్టుకుంటే బాగుండేది. పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టున్నాడు. ఒక ప్రకటన కూడా వచ్చింది, సింగపూర్ బండి ఆగుతుంది అని చెప్తా ఉన్నాడు. అప్పుడు కూడా సింగపూర్కి పోయేటప్పుడు ఆయన చాలా మాట్లాడు, అసలు సింగపూర్ లాగా మార్చేస్తాను, ఇంకా మాట్లాడితే అసలు సింగపూర్ లాంటి ప్రభుత్వాన్ని తెస్తాను. సింగపూర్లో ప్రభుత్వం సంగతి చెప్పాము. అక్కడ అది నాట్ ఏ టోటలీ డెమోక్రటిక్ కంట్రీ. నిరసనకు కూడా పర్మిషన్ తీసుకొని ఏదో ఉమ్ములు చేసుకోవాలి సింగపూర్లో. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మంత్రి నారా లోకేష్పై ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైసీపీ నాయకులపై రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా భయపెట్టాలని చూస్తున్నారని, మేము అధికారంలోకి వస్తే లోకేష్ ఒక్కరోజు కూడా నిద్రపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అనేక అంశాలతో పాటు వాళ్లకు ప్రాధాన్యత ఉంది, అన్నిటికంటే టాప్ ప్రియారిటీ ఇది అని చెప్పేసి సూపర్ 6 అనేటువంటి వాగ్దానాలు, ఇది మా ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పేసి ఈ ప్రభుత్వం, ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రియారిటీలో సూపర్ 6 అనేది ఇచ్చినటువంటి విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ సూపర్ 6లో ఇప్పటి వరకు అన్నీ అమలు చేసినాము, ఏదో ఒక్కటి అమలు కాలేదు, అది కూడా ఈ రాష్ట్రాన్ని అమ్మాల్లో ఏదో అన్నట్టు ఇటీవల అచ్చెన్నాయుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ చూశారు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కూర్చొని ఇంకా సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే ఇంకా నాలుక ఏదేందో అని చెప్పేసి ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళా ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా మళ్ళా ఒకసారి గుర్తు చేస్తున్నాము ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు, పవన్ కళ్యాణ్కు ఇవన్నీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్. సీఎంఆర్ఎఫ్ చెక్కులను వెంకటాపురం క్యాంపు కార్యాలయం నందు లబ్ధిదారులకు పరిటాల సునీత పంపిణీ చేశారు. 7 లబ్ధిదారులకు 5,11,587 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు పరిటాల సునీత.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.